అందాల నటి జయలలిత గారి పేరు పెట్టుకోవడం మీకు ప్లస్ అయిందంటారా మైనస్ అయిందంటారా? నాకు ఒక రకంగా మైనస్ అయింది. నా పేరు లలిత, అమ్మ నాన్న పెట్టిన పేరు. నేను చిన్నప్పుడు ఫస్ట్ నాకు ఊహ తెలిసినప్పుడు నేను చూసింది కథానాయకుడు జయలలిత గారు, ఎన్టీ రామారావు గారు. సో ఒకటో తరగతిలో వేసి నీ పేరేంటమ్మా అంటే జయలలిత అని చెప్పేశాను, లలిత అని చెప్పకుండా. ఆ చిన్న వయసులోనే ఏంటో ఆమె అలాగ పడిపోయింది మైండ్లో. ఆ తర్వాత నాకు తమిళ్ మూవీస్ రాకుండా ఆవిడ వాళ్ళ పార్టీ వాళ్ళందరూ అమ్మ పేరు పెట్టుకుని ఇలాగ వ్యాంపు వేషాలు వేస్తావా నువ్వు అనేసి మా ఇంటి మీదకి రాళ్ళు విసిరేసి నువ్వు ఆ పేరు మార్చుకుంటావా మార్చుకో అని. నేను చస్తే మార్చుకోను, ఆవిడంటే నాకు చాలా ఇష్టం, ఏం చేసుకుంటుందో చేసుకోమనండి చాలా ధైర్యంగా చెప్పాను. మెడ్రాస్ వెళ్ళిన కొత్తల్లో చెప్తే ఇంకా ఏం చేయలేక ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి ఫోన్లు చేసి ఆమె జయలలిత అని పేరు మార్చుకోకపోతే క్యారెక్టర్స్ ఇవ్వద్దు, ఒకవేళ ఇచ్చినా కూడా జయలలిత అని టైటిల్స్లో వేయద్దు, జయలలిత అని వేయండి అనేసి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవి నాకు తెలిసి నాతో కో ఆర్టిస్టులు పనిచేసే వాళ్ళు ఎవరైనా అడివేలు గారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ నాతో యాక్ట్ చేసి పక్క సెట్కి వెళ్ళాక ఎవరు ఆర్టిస్ట్ అంటే జయలలిత అని చెప్పుకోవడానికి వాళ్ళు భయపడి ఇంత జరిగింది అనమాట. అప్పుడు అయినా కూడా నేను ఇంత కూడా తొణకలేదు, నేను ఆ పేరు మార్చుకోలేదు. దాంతో నాకు తమిళ్ మూవీస్ రాలేదు, పర్వాలేదు అనుకున్నా, వచ్చిన మూవీసే చాలు నాకు, పర్వాలేదు అనుకున్నాను. మైనస్ అయింది నాకు ఆ పేరు. మీకు ఒక ర్యాపిడ్ ఫైర్ అండి, మీ సినిమాలో మీకు బాగా నచ్చింది? లారీ డ్రైవర్, ఏప్రిల్ 1 విడుదల, జంబలకడి పంబ, జోకర్, గ్రహణం. గ్రహణం ఎందుకు బాగా నచ్చింది అంటారు? నా ఇమేజ్ని మార్చిన క్యారెక్టర్ మాది, నాలో ఉన్న నటిని బయటకు తీసిన క్యారెక్టర్ అది. మీరు పనిచేస్తున్న డైరెక్టర్స్లో ది బెస్ట్ ఎవరని అనుకుంటున్నారు? వంశీ, బి గోపాల్, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, కోడి రామకృష్ణ గారు, కె విశ్వనాథ్ గారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఏ భాషా చిత్రాల్లో నటించడం ఎక్కువ సంతృప్తినిచ్చిందంటారు మీకు? తెలుగు, తమిళం, మలయాళం? మలయాళంలో మంచి క్యారెక్టర్స్ చేశాను. కొన్ని గ్లామర్ క్యారెక్టర్స్ చేసినా కూడా తూవాన తుంబిగళ్ళని పద్మరాజన్ గారి డైరెక్షన్ కానీ, వడక్కన్ వీరగాథ, ఈ పవిత్రని ఉప్పు, చాలా వరకు నాకు నటిని సాటిస్ఫై చేసే క్యారెక్టర్సే చేశాను. తెలుగులో అంత నాకేం అనిపించలేదు. నాకు మలయాళం చాలా ఇష్టం. ఇప్పుడు నాకు రీసెంట్గా మలయాళం ఒక ఆఫర్ వచ్చింది. మీరు నర్తించిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాట? తెల్లవారదేమో స్వామి శృతిలయాల నుంచి, అలాగే అబ్బని జబ్బంత లారీ డ్రైవర్ నుంచి, అలాగే బజావో గ్యాంగ్ లీడర్ నుంచి, అలాగే జమకు జమకు గున్నావు జోకర్లోంచి. నాకు తెల్లవారదేమో స్వామి ఇష్టం.